డిపెండ్స్ ఆన్ లైన్ నేను వెళ్తా ఉన్నా. వన్ సెకండ్ రామరెడ్డి గారు ఈ ఎన్నికలు ఆఖరికి హిందూ ముస్లిం ఎన్నికల్లాగా మారిపోయాయా? ఇక సిద్ధాంతాలు, అధికారాలు, ప్రతిపక్షాలు అన్ని పోయినాయా? ఈ రెండు పార్టీలు 25-30% ఉన్న ఓట్ల కోసం పోటీ పడి మాదే ముస్లిం పార్టీ, మేమే ముస్లింలకు కబ్రస్థాన్లు ఇస్తున్నాం, మేమే ఎంఐఎం అభ్యర్థిని పెట్టినాం. ఇలాంటి పోటీలో మీరు అన్నట్లు శ్రీకాంత్ గారు మీరు అన్నట్లు వాళ్ళు దీన్ని హిందూ ముస్లిం ఎన్నికగా తీసుకొచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల పోటీ మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్సే మామూలు కాదు. దేశ సైన్యాన్ని కూడా అవమానపరిచే విధంగా పాకిస్తాన్ బుట్టి మీద అంతే భారతదేశ సైన్యం అట్లా అంత ఘోరంగా మాట్లాడిన ముఖ్యమంత్రి. ఇది అంటే పాకిస్తాన్ మెచ్చుకొని భారత సైనికులను అవమానపరిస్తే రామరెడ్డి గారు మాట్లాడితే విద్వేషాలను రెచ్చగొట్టి భారతదేశాన్ని ఎటువైపు తీసుకుపోదలుచుకుంటున్నారు మీరు? ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. ఇది వెరీ సెన్సిటివ్ అంశం. ఆయన అన్న మాటలు ముఖ్యమంత్రి నోటి నుంచి రాకపోతే మీరు ఖండించండి, మీరు యుద్ధం చేయండి, మీరు ఏమని చేయండి. ఆయన అన్న మాటలు ముఖ్యమంత్రి మాట్లాడినాయా, మీలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినాయా? వీడియో వినిపించమంటే వినిపిస్తా అన్నాడు. ప్రపంచానికి తెలుసు రామరెడ్డి గారు, ప్రపంచానికి తెలుసు. మాట్లాడండి ప్లీజ్. అది కాబట్టి అట్లా దేశ సైన్యాన్ని అవమానపరిచి పాకిస్తాన్ మెచ్చుకుంటే ఇక్కడ ఒక వర్గం ఓట్లు పడతాయని అంత నీచ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే పరిస్థితి తీసుకొచ్చి శ్రీకాంత్ గారు మీనట్లు దీన్ని హిందూ ముస్లిం ఓట్లుగా ఎన్నికగా మార్చేశారు. ఇది ఈ మన ఈయన కూడా ఎవరు కేటీఆర్ కూడా ఏంటంటే ఆ పెద్ద ముగ్గురు కడతాంటారు బీజేపీ వాళ్ళు, రోడ్లు వేయచ్చు కదా, అదే వేయచ్చు. కానీ కబ్రస్థాన్ కు మేము అప్పుడు అక్కడ 120 ఎకరాలు ఇచ్చాము, ఇక్కడ ఇచ్చామని అది ఒక సల్మాన్ ఖాన్ ఫోక్సో కేసు, ఎన్నో కేసులు ఉన్నాయి. ఒక చిన్న పిల్లలు రేపు చేసిన సల్మాన్ ఖాన్ పబ్లిక్ గా చేంజ్ చేసుకుని ఆయన కోసం గంట నిలబడి వ్యక్తించి వాళ్ళు చేసింది కూడా కాంగ్రెస్ కు పోటాపోటీగా అత్యంత నీచంగా ఒక పిల్లలను రేపు చేసిన వ్యక్తిని కూడా ఘనంగా సన్మానం చేసిన తీరులో జైన్ చేసుకోవడం కూడా మీరు అన్నట్టు డిపాజిట్లు రావు. డిపాజిట్ల కోసం ఓట్ల కోసమే మాటలు మాట్లాడాలంటే అసోంటి ఎన్నికలు అట్లాంటి శ్రీకాంత్ గారు పోటీ చేసిన కాంగ్రెస్ కూడా రియాక్ట్ అవుతుంది. గమ్మతేందో నాకు అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ సల్మాన్ ఖాన్ చేసుకుంది అంటే కాంగ్రెస్ రియాక్ట్ అవుతుంది. ఎందుకో నాకు అర్థమైతలేదు. ఏందో మరి లోపాయికారి. సో అంటే ఆయన బహుశా సల్మాన్ ఖాన్ తో ఫోటో దిగిన ఇష్యూ గురించి అనుకోవచ్చేమో. అదే సల్మాన్ ఖాన్ ను ఏ విధంగా చేంజ్ చేసుకుంటూ ఆయన మీద ఏం కేసులు ఉన్నాయి. ఇంకా నేను ఒక పేపర్ కటింగ్ వచ్చింది ఏంటంటే మేము అధికారంలోకి వస్తే సల్మాన్ ఖాన్ మీద ఉన్న ఫోక్సో కేసు కూడా ఎత్తేస్తాం, రేప్ కేసు అని ఒక కటింగ్ వచ్చింది. నేను వాస్తవము అవాస్తవం అనట్లేదు, కానీ దానికి వాల్యూ ఉంది. ఎందుకంటే కేటీఆర్ దాన్ని ఖండించలే. కేటీఆర్ నేను అలా అనలేదని ఖండించలే. అంటే వాళ్ళే క్రియేట్ చేసిండు అట్లాంటి వస్తేనే ఓట్లు పడతాయని ఈ విధంగా నికృష్ట రాజకీయాలు చేయడం వల్ల మీరన్నట్టు శ్రీకాంత్ గారు హిందూ ముస్లిం ఎన్నికగా కాంగ్రెస్ ఎగ్జాక్ట్లీ వచ్చేసింది. ఆ స్టేజ్ వచ్చింది, ఆ స్టేజ్ వచ్చేసింది. దౌర్భాగ్యం, దురదృష్టకరం, అత్యంత దురదృష్టకరం అని రావడం. ఎందుకంటే ఆ విధంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు బోరబండలు. రామరెడ్డి సార్ ఒక చిన్న క్వశ్చన్ వేస్తున్నాను నేను. ఏంటి, ఒక రాజకీయ నాయకుడు, అది మోడీ అయినా రేవంత్ రెడ్డి వైఫల్యం చెందినప్పుడు ఈ మతాల వైపు బీజేపీ తీసుకుపోతుంది, ఈ కులాల వైపు రేవంత్ రెడ్డి తీసుకెళ్తుండు. ఇదే అమిత్ షా గారిని గుజరాత్ లో నిషేధించలేదండి? ఇదే అమిత్ షా గారిని రాష్ట్రంలో నిషేధించలేదా? బీజేపీ వాళ్ళు సంకల్ప గుర్తుకోవడం ఏంది? మా పార్టీకి సంబంధం ఏంది? ఆయన మొన్నొచ్చుండు మా పార్టీకి, దానికి మీరు సమాధానం చెప్పండి. హలో, ఎన్నికల టైంలో ఈ ఇట్లాంటి డీవియేషన్స్ కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి అయితేనేమి, లేదంటే కేంద్ర మంత్రులు అయితేనేమి, శివాలస్తే మాయ అని చెప్పేసి చేసిన కామెంట్లు. శ్రీకాంత్ సార్ మా బీఆర్ఎస్ క్యాండిడేట్లకు బీఫామ్లు ఇచ్చి ఎంపీలకు గెలిపించుకున్నారు. వాళ్ళ క్యాండిడేట్ లేకపోతే ఇలా నవీన్ గారు కూడా అద్దెకొచ్చిండు. ఎంఐఎం పార్టీ అతను కాంగ్రెస్ అద్దెకొచ్చిండు సార్.
వాళ్ళు ఇప్పుడు ఎంఐఎం పార్టీలో ఉన్నటువంటి నవీన్ గారు One second. ఇలా కాంగ్రెస్ పార్టీకి అడ్డకు వచ్చింది శ్రీకాంత్ గారు ఇలా మాట్లాడండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. కాంబోజ్ గారు 1 సెకండ్. కాంబోజ్ గారు 1 సెకండ్. 1 సెకండ్. 1 సెకండ్. కాంబోజ్ గారు 1 సెకండ్. రామరెడ్డి గారు ప్లీజ్ 1 సెకండ్. రామరెడ్డి గారు మాట్లాడాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒకటి అన్నారు, మేము ముస్లింల పార్టీ అనలేదంటే అనలేదని. ఇప్పుడు మరి వింటర్ ఒక్క నిమిషం వినిపించారు, అయిపోయిందండి. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందన్నారు తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం మైనార్టీలదే అన్నారు. వాళ్ళు లేకుండా కాంగ్రెస్ పార్టీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనండి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. సీఎం సోనియా అన్నాడు, గాంధీ గారు మంత్రి ఏమని చెప్పారు. అంతేకాకుండా ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ముఖ్యంగా ముస్లిం సోదరి ఒక్క నిమిషమేనండి ప్లీజ్. సోనియమ్మ గారు మాట్లాడారు. పార్టీ అంటేనే అది ముస్లిం సోదరుల యొక్క పార్టీ, ముస్లింల యొక్క పార్టీ. అది ఆ పార్టీ మీ సొంతం. మీ యొక్క హస్తం లేకుండా రైట్. అయితే ఇంకా ఆడియో రావట్లేదు రామరెడ్డి గారు. వస్తా, మీ వర్షన్ విన్నాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్. వస్తా. గుమగుమల వంటలే వంటలే ఆచివారి కారం పొడి రుచులతో పండగే. ఇది ఎందులో వేసిన సూపరు సూపరు. అన్నంలో కలుపుకుంటే గుటకలే గుటకలే. ప్రతి ఇట కోరేది ఆచి కారం పొడి. వంటలు రుచిగా తినగా ఎప్పుడు టేస్టీ టేస్టీ వెన్కాప్ చికెన్. వెన్కాప్ చికెన్ Number 1 and the tastiest chicken. Tasty, tender and juicy. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో స్టెప్ బై స్టెప్ ఎన్నికల ప్రచార శైలి మారిపోయింది, ప్రజల్లోకి వెళ్ళేటువంటి విధానం మారిపోయింది. బీహార్ ఎలక్షన్స్ ఏమో కానీ తెలంగాణలో బీహార్కు మించినటువంటి ఎలక్షన్ వేడి నడుస్తోంది. వస్తా విజయ్ గారు వస్తాను. రామరెడ్డి గారు ప్లీజ్ మీ వర్షన్ మధ్యలో ఆపా. ఒక్క నిమిషం ప్లీజ్. అదే ఎస్ బీఆర్ఎస్ కూడా కేసీఆర్ గారు ఏమన్నారు, హిందుగాళ్ళు బొందుగాళ్ళే కాకుండా అప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు 300 మంది సైనిక తీవ్రవాదులను చంపేస్తే దాని మీద సినిమా కూడా వచ్చింది. సర్జికల్ స్ట్రైక్ సినిమా కూడా వచ్చింది. మసూద్ అజర్ చెప్పిండట. అంటే మసూద్ అజర్ చెప్పిండు, ఒక దోమ కూడా రావలేదు. మసూద్ అజర్ ఎవరు? జేఎంఎం చీఫ్, ఉగ్రవాద సంస్థ నాయకుడు. మన దేశంలో జరిగిన ఎన్నో ఉగ్రవాద కార్యకలాపాలకు ఇంతకు ముందు మూల స్తంభం. అలాంటి ఆయన చెప్పిండని కేసీఆర్ రెఫర్ చేశాడు. రామజన్మభూమి విద్య ప్రజలిస్తే రామజన్మభూమి అట, రావణ జన్మభూమి అట, శూర్పణఖ జన్మభూమి అట అని అవమానించాడు. కేటీఆర్ ఏమండు, జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు. మన అనగా దమ్ముందా అల్లా ఉప్పర్ కడుపు అని అనగారి దమ్ముందా అని కేటీఆర్ కు ఎందుకు ఇట్లా అవమానిస్తుంది హిందువులా? నేను అనేది అది. వాళ్ళు హిందువులను అవమానిస్తూ 2 పార్టీలు పోటాపోటీగా ఘోరంగా చేస్తున్నాయి. ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నికల్లో అసలు రంగు బయటపడ్డది. దీనికి విరుద్ధంగా జూబ్లీ తీర్పు ఇవ్వబోతున్నారు. విజయ్